ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయము 2వ వచనము. ఆషా, యూదావారులారా, బెన్యామీనీయులారా, మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున నుండును. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మీ పక్షాన ఉంటానని ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు మీ పక్షాన ఉంటే మీకు విరోధి ఎవడు? దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి దేవుడు మీ పక్షాన ఉండడం మీకు ఆశీర్వాదం, మీ పక్షాన ఉండడం మీకు దీవెన, మీ పక్షాన ఉండడం మీకు రక్షణ, మీ పక్షాన ఉండడము ఆయన కొండంత అండ. దేవుడు మన పక్షాన ఎందుకుంటాడు? మన పక్షాన ఆయన ఉండాలంటే మనమేం చేయాలి? ఇక్కడ దేవుని ఆత్మ ఓదేదు కుమారుడైన అరజ్యా మీదికి వచ్చినప్పుడు దేవుడు చెప్పుచున్న మాట, దేవుడే చెప్పుచున్న మాట, మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున ఉండును. మనము దేవుని పక్షాన నిలబడితే, దేవుని కోసము నిలబడితే, దేవుని కొరకు, దేవుని పని కొరకు మనము నిలబడితే దేవుడు మీ పక్షాన నిలబడతాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మనం దేవునికి ఏం చేస్తే దేవుడు మనకు అదే చేస్తాడు. దేవుని నువ్వు ప్రేమిస్తే ఆయన నిన్ను ప్రేమిస్తాడు. దేవుని నువ్వు ఘనపరిస్తే ఆయన నిన్ను ఘనపరుస్తాడు. దేవుని నువ్వు హెచ్చిస్తే ఆయన నిన్ను హెచ్చిస్తాడు. దేవుని పక్షాన నువ్వు నిలబడితే దేవుడు నీ పక్షాన నిలబడతాడు. దేవునికి నువ్వేం చేస్తావో అవన్నీ తిరిగి దేవుని యొద్ద నుండి నువ్వు పొందుకుంటావు. దేవుడు కూడా నీకు అలాగుననే జరిగిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆషావారితో, యూదావారితో, అలాగే బెన్యామీనీయులతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ ఆయన పక్షపు వారిగా ఉండాలి అని. అంతేకాదు ప్రతి విషయానికి కూడా ఆయన యొద్ద విచారణ చెయ్యాలి అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏం జరిగిందో ఇదే అధ్యాయము 3వ వచనం నుండి ధ్యానించుకుందాము. నిజమైన దేవుడైనను ఉపదేశము చేయు యాజకులైనను ధర్మశాస్త్రమైనను చాలా దినములు ఇశ్రాయేలీలకు లేకుండా పోయెను. తమ శ్రమయందు వారు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యొద్దకు మల్లుకొని ఆయనను వెదకినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమాయెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ కాలములో దేశముల కాపురస్తులందరిలోనూ గొప్ప కల్లోలములు కలిగెను గనుక తమ పనిపాటలను చక్కబెట్టుకొనుటకై తిరుగువారికి సమాధానము లేకుండెను. దేవుడు జనులను సకల విధములైన బాధలతో శ్రమపరిచెను గనుక జనము జనమును, పట్టణము పట్టణమును పాడు చేసెను. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. ప్రవక్త అయిన ఓదేదు ప్రవచించిన ఈ మాటలు ఆషా వినినప్పుడు అతడు ధైర్యము తెచ్చుకొని యూదా బెన్యామీనీయుల దేశమంతటి నుండి ఎఫ్రాయిము మన్యములో తాను పట్టుకొనిన పట్టణములలో నుండి హేయములైన విగ్రహములన్నిటినీ తీసివేసి యెహోవా మంటపము ఎదుట నుండు యెహోవా బలిపీఠము మరలా
కట్టించి యూదా వారందరినీ, బెన్యామీనీయులనందరినీ, ఎఫ్రాయిము, మనష్షే, సిమియోను గోత్ర స్థానములలో నుండి వచ్చి వారి మధ్య నివసించు పరదేశులను సమకూర్చెను. అతని దేవుడైన యెహోవా అతనికి సహాయుడై యుండుట చూచి ఇశ్రాయేలు వారిలో నుండి విస్తారమైన జనులు అతని పక్షము చేరిరి. అందరూ ఆశాపక్షాన చేరడానికి గల కారణం ఏమిటంటే ఆశ. యెహోవా మండపము ఎదుట నుండు యెహోవా బలిపీఠమును మరలా కట్టించాడు. దేవుని పని అతను చేస్తున్నాడు గనుక అతని పక్షాన జనములు నిలబడ్డారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుని బిడ్డ, నువ్వు దేవుని పనులు చేయడానికి ఎప్పుడూ ముందే ఉండు. దేవుని కొరకు పని చేయడానికి, దేవుని కార్యములు చేయడానికి, దేవుని కొరకు జీవించడానికి నువ్వు దేవునికి నచ్చినట్లుగా ఉన్నట్లయితే దేవుడు నీ పక్షాన నిలబడతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు ఆయన పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షపు వాడై ఉంటాడు. మీరు ఆయన యుద్ధ విచారణ చేస్తే ఆయన మీకు ప్రత్యక్షమగుతాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ బలిపీఠము కట్టినటువంటి ఆశాకు దేవుడు జనములను అతని వైపుకు తిప్పాడు. ఇదే విధంగా సొలొమోను బలిపీఠము మీద 1000 దహన బలులు అర్పించినప్పుడు అదే రాత్రి, ఆ రాత్రి దేవుడు అతని కలలో ప్రత్యక్షమై, నేను నీకు ఏది ఇచ్చుట నీకిష్టమో దానిని అడుగుము, నేను నీకు ఇస్తాను అని దేవుడు సొలొమోనుతో అంటాడు. దేవునికి స్తోత్రం. తన బలిపీఠమును కట్టించిన వారికి దేవుడు ఎప్పుడు ప్రత్యక్షమవుతూనే ఉన్నాడు. తన పక్షాన నిలబడిన వారికి దేవుడు ఎప్పుడు కూడా తాను వారి పక్షాన నిలబడుతూనే వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ రోజు సొలొమోను ఏమడిగాడు అంటే, మరలా సొలొమోను ఎంతో మంచి మనస్సుతో, అయ్యా, నీవు నాకిచ్చిన సింహాసనము మా తండ్రి గారైన దావీదు సింహాసనము, అది నీ దయ వలన నాకు ఇవ్వబడింది. అయితే నీ ప్రజలు విస్తరించి ఉన్న నీ ప్రజలకు న్యాయము తీర్చుటకు నాకు బుద్ధి చాలదు. కాబట్టి బుద్ధి వివేకములు గల హృదయము నాకిస్తే నీ ప్రజలకు నేను న్యాయము తీర్చగలుగుతాను, వారికి న్యాయం చేయగలుగుతాను అని సొలొమోను అడుగుతాడు. నీ ప్రజలకు న్యాయము తీర్చగలుగునట్లు నాకు బుద్ధి వివేకములు గల హృదయమును ఇవ్వు అని అన్నప్పుడు దేవునికి స్తోత్రం. అప్పుడు కూడా సొలొమోను తన ప్రజల పక్షాన నిలబడి తన ప్రజల కొరకు బుద్ధి జ్ఞానముల వివేకముల హృదయాన్ని అడుగుతున్నాడు అని చెప్పి దేవుడు అతనికి బుద్ధి జ్ఞానములు కలిగిన హృదయాన్ని ఇస్తాడు. ఇవ్వడమే కాదు, దేవుడు ఇంకొక మాట కూడా అంటాడు, నీవు నీ శత్రువు ప్రాణమునైనను, ధనమునైనను, ఆస్తినైనను, ఐశ్వర్యమునైనను అడగలేదు గనుక నీకు అవన్నీ కూడా నేను ఇస్తున్నాను. రాజులలో నీకు ముందు కానీ, రాజులలో నీకు తర్వాత కానీ నీ అంతటి జ్ఞానము గలవాడు ఎవ్వరూ ఉండరు అని దేవుడు సొలొమోనుకి ప్రామిస్ చేశాడు. ప్రామిస్ చేయడమే కాదు, దానిని నెరవేర్చాడు. సొలొమోను ఎంతో జ్ఞాని అయ్యాడు. సొలొమోను పరిపాలించిన కాలమంతా కూడా 40 ఏండ్లు యుద్ధాలు లేని శాంతి సమాధానం కలిగినటువంటి రాజ్యము అక్కడ సొలొమోను పరిపాలనలో ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు సొలొమోను ఎలాంటి వాడో నువ్వు అర్థం చేసుకోవాలి కానీ అనుకున్నట్లయితే సామెతల గ్రంథాన్ని మీరు చదవాలి. పరిశుద్ధ గ్రంథములో ఉన్న సామెతల గ్రంథాన్ని మీరు చదవండి. సొలొమోను ఎంతటి జ్ఞానో మీకు అప్పుడు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. ఏదేమైనా దేవుని పక్షాన మనము నిలబడితే మన పక్షాన దేవుడు నిలబడతాడు. దేవుని బిడ్డ, నువ్వు దేవుని పక్షాన నిలబడతావా? దేవుని కొరకు జీవిస్తావా? అయితే దేవుడు నిన్ను దీవిస్తాడు. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు, దేవాస్తుతులు, స్తోత్రాలు. అయ్యా, ఆనాడు ఆశ నీ పక్షాన నిలబడి బలిపీఠము కట్టిస్తే జనులందరూ ఆశాపక్షపు వారయ్యారు.
సొలొమోను విషయానికి వస్తే సొలొమోను 1000 దహన బలులు అర్పించినప్పుడు అదే రాత్రి సొలొమోనుకు ప్రత్యక్షమై ఏం కావాలో చెప్పు, నేను నీకు ఏది ఇచ్చుట నీకు ఇష్టమో చెప్పు అని అడిగి తాను కోరినట్లుగా బుద్ధి జ్ఞానములు గల వివేకము గల హృదయాన్ని ఇచ్చారు. తాను అడగకపోయినా ఐశ్వర్యమును ఘనతను కూడా ఇచ్చారు. మీకు వందనాలు దేవా. ఈరోజు నీ బిడ్డలు అడుగుచూ ఉన్నారు. నాకు స్వస్థత కావాలని అడుగుతున్నారు, విడుదల కావాలని అడుగుతున్నారు, బంధకాల నుండి బయటికి రావాలని అడుగుతున్నారు. దేవా, లోతైన ఆత్మ జ్ఞానమును వాక్యమును ఇమ్మని అడుగుతున్నారు. దేవా, నీ బిడ్డలు అడుగుతున్న వాటిని వారికి దయచేయండి. వివాహాలు కావాలని అడుగుతున్నారు. దేవా, ఇంకా హృదయంలో అనేకం దాచిపెట్టబడి ఉన్నాయి. కొన్ని చెప్పుకోగలుగుతున్నారు, కొన్ని చెప్పలేకపోతున్నారు. నీ బిడ్డల హృదయం మీరు ఎరుగుదురు గనుక మీ బిడ్డల హృదయాలలో ఉన్న ప్రతి వాంఛను మీరు తీర్చి మీ బిడ్డలను ఆశీర్వదించి దీవించుమని, నీ పక్షమున మేము ఉండునట్లుగా ఎప్పుడు మీరు మా పక్షమున ఉండమని యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మీ పక్షాన ఉండి మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.